వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం దగ్గర మహేశ్వరం నుంచి టువర్డ్స్ పులిమామిడి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఉన్నామండి. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకు మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్ళే రోడ్ అండి. సో దాంతోపాటు మనకి ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా మహేశ్వరం టౌన్ 2.5 km డిస్టెన్స్ వస్తుందండి. సో ఈ రోడ్డుకి ఆనుకొని మహేశ్వరంకి చాలా దగ్గరగా మనకు ఒక చలపతి వెంచర్స్ అని చెప్పేసి చలపతి డెవలపర్స్ బై చలపతి లేఅవుట్ అండి. సో ఈ చలపతి లేఅవుట్ మనకు ఆల్మోస్ట్ ఒక 10 acres వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో నేను మీకు ప్రజెంట్ అప్రోచ్ రోడ్, యాక్సెస్ రోడ్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మనం యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి మనం లోపలికి వచ్చామండి. మీకు ఏదైతే కనపడుతుందో ఈ రోడ్ వచ్చేసి మనకి 60 feet రోడ్ అండి. సో 60 feet రోడ్ ఇది. ఇందులో మనకి 200 square yards నార్త్ వెస్ట్ కార్నర్ అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి లేఅవుట్ వచ్చేసి పులిమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. సర్వే నెంబర్స్ వచ్చేసి మనకు పులిమామిడి సర్వే నెంబర్స్ వచ్చేసి 93 and 98 పార్ట్స్ అండి. పులిమామిడి విలేజ్ కిందకి వస్తుంది, కందుకూరు మండల్ కిందకి వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్ని చలపతి వాళ్ళు డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని పక్కనే మనకి అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ phase 2 ప్రాజెక్ట్ అయితే పక్కనే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఉంటుంది. సో మహేశ్వరం నుంచి టువర్డ్స్ పులిమామిడి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకు ఒక ప్లాట్ నార్త్ వెస్ట్ కార్నర్, అంటే మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసి 60 feet రోడ్డు ఉంటుంది. మనకి అలానే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 33 feet రోడ్డు ఉంటుందండి. సో నార్త్ వెస్ట్ కార్నరు మనకి 200 square yards 33, 34, 53 డైమెన్షన్తో మనకి సేల్కి వచ్చిందండి. సో ప్రజెంట్ నేను మీకు చూపిస్తున్నటువంటి కనెక్టివిటీ రోడ్డు చూశారు కదా. సో ఈ రోడ్ వచ్చేసి 60 feet రోడ్డు మనకి లెఫ్ట్ సైడ్కి ఉంటుందండి ప్లాట్. ఈ రోడ్ నుంచి చూసుకుంటే మనకు ప్లాట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. సో మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక 200 meters డిస్టెన్స్లోనే ఒక ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి సేల్కి. సో నేను మీకు ప్రజెంట్ పులిమామిడి దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మనకి DTCP ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందులో మనకు 200 square yards ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. ప్రైస్ వచ్చేసి 11,500 అండి. చాలా తక్కువ ప్రైస్. మీకు 60 feet రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్స్ జనరల్గా కార్నర్ ప్లాట్స్ అయితే మీకు అబోవ్ 300, 400 అలా ఉంటాయండి. బట్ మీకు ఇదేంటంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు. అండ్ దాంతోపాటు మనకు ఇందులో వచ్చేసి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుందండి. సో మనకి దాంతోపాటు ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ కిందకి వస్తుందండి. వచ్చేసి కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ కిందకి వస్తుంది. అలాగే మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పుకోవచ్చు అండి. సో మనకు ఈ ప్రాజెక్ట్లో మనకి ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలనుంటే కనుక మీకు ఇందులో ప్రైసెస్ అయితే నేను మీకు ఎక్స్పోజ్ చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ మనకి యాజ్ ఆన్ యావరేజ్గా 10,000, 11,000 రేంజ్లో అయితే ఇందులో అయితే ప్లాట్ సేల్స్ ఉన్నాయి. దీని పక్కకే మనకు అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ phase 2 ప్రాజెక్ట్ అయితే అక్షిత వాళ్ళది HMDA లేఅవుట్ ఉంది. సో అందులో అప్ టు మనకు 15,000, 14,000 వరకు అయితే మనకు ప్రైసెస్ అయితే నడుస్తున్నాయండి. మీరు రైట్ సైడ్ చూడవచ్చు అది. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు మనకి ఎలక్ట్రానిక్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఈ వెంచర్తో కంపేర్ చేసుకుని అదర్ లేఅవుట్స్లో దీని చుట్టుపక్కల లేఅవుట్స్లో అయితే ప్రైసెస్ చాలా హైకే ఉన్నాయండి. సో మనకేంటంటే ఈ ప్రాజెక్ట్లో ఎవరికైనా కూడా నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్ ఎవరికైనా ఒక 200 square yards ప్లాట్ కావాలి, ఒక 20 lakhs, 22 lakhs బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు మనకి మహేశ్వరంకి 2.5 kilometer డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్డుగా ఆనుకొని ఉంటుందండి. ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ ఉంది, మనకి డ్రైనేజెస్ ఉన్నాయి, మనకి బీటీ రోడ్స్ కొద్దిగా పాడైపోయాయండి. బట్ చూశారు కదా, ఇందులో ఆల్రెడీ ప్రీ కాస్ట్లు కూడా కట్టుకుంటున్నారండి. క్లయింట్స్ వచ్చేసి ప్రీ కాస్ట్లు కట్టుకుంటున్నారు. మనకి రోడ్స్ అన్నీ కూడా నీట్గా చేసుకున్నారు. ప్రాపర్ కొద్దిగా పర్లేదు, మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. మహేశ్వరం దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మహేశ్వరం నుంచి మనకి పులిమామిడి వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో మనకి అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడే మనకి తండా ఉంటుందండి. విలేజ్కి ఆనుకొని ఉంటుంది ప్రాజెక్టు. సో ఆ విలేజ్కి ఆనుకొని ఉంటుంది కాబట్టి మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా ఒకవేళ చేసుకొని ఏదైనా ఫామ్ హౌస్ లాగా లాంటిది ఒకవేళ చేసుకొని మీరు ఏదన్నా
పండ్లు కూరగాయలు ఏమన్నా వేసుకుందాం అనుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే కార్నర్ ప్లాట్ కాబట్టి మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఎవరికైనా ప్లాట్ ఉండుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి కానీ కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో చాలా తుక్కుగూడకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మహేశ్వరం టౌన్కి ఇంకా బాగా దగ్గరగా ఉంటుంది. మహేశ్వరం ఇప్పుడు మున్సిపాలిటీ కూడా అవబోతుంది కాబట్టి మేబీ ఈ ప్రాజెక్టు కూడా ఇన్ ఫ్యూచర్లో మున్సిపల్ పరిధిలోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మున్సిపాలిటీ కిందకి వస్తే చాలా డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా జరుగుతాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.